హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. లిక్కర్ రాణి కవితక్క, ఏంది ఈ నోరు జారావు? ఏమైంది ఇది? నిన్న వర్షానికి, రాత్రి వర్షానికి హైదరాబాద్ మొత్తం ఆగమాగం అయిపోలా? కనిపించిందా? అగుపడిందా? నీ ఇల్లు కూడా మునిగిందంటే కదా కవితక్క? ఏంది ఇది? ఎందుకు నోరు జారావు? పాపం వరుణ దేవుడి కోపం వచ్చింది, హైదరాబాద్ని ముంచేశాడు. నీ రాజధాని గురించి నీకు ఎరుక లేదు. మీ నాన్న తెలంగాణ రాష్ట్రం తెచ్చినాడని నువ్వు అనుకుంటున్నావు కదా. తెలంగాణ ఏర్పడిన తర్వాతే కదా ఈ వర్షాలు ఇట్లా హైదరాబాద్ ముంచెత్తున్నాయి. ఒకసారి అయితే మొత్తం ఎంతమంది ఇబ్బంది పడ్డారు? ఎందుకని? మీ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మొత్తం చెరువులన్నీ కబ్జా చేసేసి నీళ్లు ఊర్లోకి వచ్చేట్టు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారు. మీ యొక్క తెలంగాణ వాదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుని తెలంగాణ ప్రజలు ఇబ్బంది పెట్టిన ద్రోహులు మీరు. తెలంగాణ ద్రోహులు. నువ్వు పెద్ద బేషరతుగా మాట్లాడుతున్నావు. హైదరాబాదు మంచిగా ఉన్నది బిడ్డ. ఏంది మీరు? పవన్ కళ్యాణ్, లోకేష్, మీరు రాజధాని చూసుకోండి. రేపు వర్షాకాలం వస్తుంది. ఆ అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటరీ మునిగిపోకుండా చూసుకోండి కాస్త అని మాట్లాడింది. ఈ యొక్క ఏమంటారు, గురువింద సామెత. తన ముడ్డి కింద తను చూసుకోలేదు. వాడి అసలు వర్షాకాలం రానేలేదు. ఎల్లునో వర్షాలకే హైదరాబాద్ మునిగిపోయి ఆగామం అయిపోయారు. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఇవి మాట్లాడదు సిగ్గుశరం లేకుండా. ఏంది కవితక్క? యాత్ర చేసినావా? పోరగాళ్ళను పలకరించినావా? ఏంది? వర్షాలు మునిగిపోయారు కదా చాలామంది. ఇళ్ళలో రాళ్ళు నీళ్ళు వచ్చినాయి కదా, వాళ్ళందరినీ యాది చేసుకున్నావా? మంచిగా పలకరించినావా? నువ్వెందుకు పలకరిస్తావు? కబుర్లు చెప్పమంటే స్టేజ్ మీద కబుర్లు చెప్తావు. ప్రజల దగ్గరికి వెళ్ళి సేవ చేయవు. పదవులు కావాలి, ప్రజలు అక్కర్లే, కబుర్లు చెప్తావు, సొల్లు కబుర్లు. ఏమైంది ఇప్పుడు? అమరావతి గురించి నీకెందుకు? ఇక్కడ ఏమైంది? హైదరాబాద్ సంగతి చూసుకో. గురువిందకి సామెతలాగా నీ నల్లదనం పక్కన పెట్టేసి అమరావతి కోసం పవన్ కళ్యాణ్, లోకేష్కి మాట్లాడు. మాకు నీది నువ్వు చూసుకో. అమరావతి సంగతి వాళ్ళు చూసుకుంటారు. మీ నాన్నతో కలిసి మహారాష్ట్ర, ఆంధ్ర ఏడబడ తిరిగేసి మీటింగ్ పెట్టేసి భారతీయ రాష్ట్ర సమితి అని పెట్టి దొబ్బేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాకూడదట. పైగా ఇది తెలంగాణ ప్రజల జాగిరే. తెలంగాణ ప్రజల జాగిరి ఎవరి జాగిరి కాదు ఇది. ఇది భారతదేశం. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉంటుంది. కాకపోతే ఇదేమైనా కాశ్మీరు 370 ఆర్టికల్ కాదు కదా. అక్కడైతే నీ చెల్లుతుంది. దాన్ని కూడా రద్దు చేశారు మోడీ గారు. ఇది అందరిది. మీ ప్రాంతం మీకు హక్కు ఉంటే రిజిస్ట్రేషన్ ప్రకారం మీ హక్కు ఉంటుంది. ఎవరు కొనుక్కుంటే వాళ్ళ హక్కుదారులు, అంతవరకే. ఎవరి జాగిరి కాదు ఇది. ప్రజలందరూ జాగీరు. పెద్ద మాట్లాడుతుంది పోటుగత్తిలాగా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే హైదరాబాద్ నగరం ఇట్లా మునుగుతుంది. దీనికి కారకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. వీళ్ళ బ్యాచ్ మింగేసి, చెరువులు మింగేసి కబ్జా చేసి చూడండి. ఈ తెలంగాణ నాయకులు చెరువులు కబ్జా చేసి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీనికి కారకులు బీఆర్ఎస్ నాయకులే, అందులో సందేహం లేదు. 100%. ఆ యదవుల వల్లనే ఈరోజున హైదరాబాద్ చిన్న వర్షాన్ని కూడా ఇబ్బంది పడుతున్నారు. కారణం ఈ తెలంగాణ నాయకులే. జర యాద్ చేసుకుని తెలంగాణ ప్రజలారా, మీరు ఇబ్బంది పడుతుంది తెలంగాణ నాయకుల వల్ల. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఈ పరిస్థితి వచ్చిందని మీకు గుర్తు చేస్తున్నాను. కవితక్క, మన తెలంగాణ ప్రజలు నీకు యాడ్ చేయమన్నారు. కవితక్క, మనం ఉందాము, పక్క రాష్ట్రం మనకెందుకు, తెలంగాణ ప్రజలు నీకు చెప్పమన్నారు. అక్క జర భద్రంగా ఉండు. నోరు అదుపులో పెట్టుకొని భద్రంగా ఉంటామని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. జై జనసేన, జై హింద్.